రాణి, నేను మాట్లాడుతాను, చెప్తావా? ఏమిటది? రాత్రి నీకు మంచి అందమైన కళ వచ్చిందనుకో, తెల్లవారు లేచిన తర్వాత ఏం చేస్తావు? ఏముంది, కాసేపు ఆ కళను తలుచుకుంటాను, తర్వాత మర్చిపోతాను. అలాగే నన్ను నా ప్రేమను కూడా ఒక మంచి అందమైన కళ అనుకుని మర్చిపో. రాజా. అవును రాణి, నువ్వు ప్రేమించిన రాజాకి తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నీ ముందున్న రాజాకి అవన్నీ ఏమీ లేవు. రాజా, నువ్వు చెప్పేది నిజం రాణి. ఎన్నాళ్ళు నాకే తెలియని భయంకరమైన నిజమిది. దిక్కు మొక్కు లేక రోడ్డు పాలవలసిన నన్ను పసితనంలోనే ఒక పుణ్య దంపతులు తీసుకెళ్లి పెంచారు, పెద్ద చేశారు. కానీ అనుకోకుండా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ ఇంట్లోంచి నేను బయటికి రావాల్సి వచ్చింది. రాజా. అవును రాణి, అనాథనే, అభాగ్యుణ్ణి, నా అన్న వాళ్ళు ఎవరూ లేనివాడిని, నీ అంతస్తుకు అర్హతలకు తగని వాడిని. నన్ను మర్చిపో. నీ అర్హతలో తగిన మరో మనిషిని చూసుకుని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. రాజా, ఎంత తేలిగ్గా చెప్పేశావు. పందిరి కళ్ళుకుపోయిన తీగని ఆ పందిరి నుంచి వేరు చేస్తే అది ప్రాణం వదులుతుంది. అలాగే నీ మనసు కళ్ళుకుపోయిన నా మనసును వేరు చేయాలని చూస్తే నేను ప్రాణంతో బ్రతకను. రాణి. రాజా, నేను ప్రేమించింది నిన్ను, అంతేగాని నీ ఆస్తినో అంతస్తునో కాదు. నీకే ఉన్నా లేకపోయినా నిండైన మనసుంది, నాకది చాలు. రాజా, నీతో కలిసి చెట్టు నీడను సత్రం పంచనో ఉన్నా నాకది స్వర్గంలాగే అనిపిస్తుంది. నీతో కలిసి గెంచి తాగినా నాకది అమృతంలాగే అనిపిస్తుంది. రాజా, నేనిప్పుడు నీదాన్ని, నీతోటే నా జీవితం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా. ఎవరు? కైలాసం గారా? నమస్కారం. నమస్కారం. తమరిద్దరు భార్యలతో కులాసాగా ఉన్నారా? మీరు భలే తమాషాగా మాట్లాడతారే. మరేం లేదు, ఒక ముఖ్య విషయం చెబుదామని ఫోన్ చేశాను. నీ కూతురు రాణి ఉందే, ఆ ఎస్పీ చౌదరి కొడుకు రాజాని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందట. ఆ రాజా చౌదరికి పుట్టినవాడు కాదు, ఎక్కడో దిక్కు మొక్కు లేని కులం గోత్రం లేని వాడిని తీసుకొచ్చి పెంచుకున్నాడట. ఇప్పుడు రోడ్ల మీదకి తరివేశాడు, అడుక్కు తింటున్నాడు. మరి ఆ పెళ్లి జరిగిందంటే నీ ప్రెస్టీజ్ ఏమైపోతుందో అని చెప్పి నేను భయపడుతున్నాను. తర్వాత నీ ఇష్టం అబ్బా. నానా, ఏమిటి మీరనేది? నాకు పెళ్లి సంబంధం నిశ్చయం చేశారా? అవును, నిశ్చయించాను. 4 రోజుల్లో బుద్ధివంతులైన కుర్రాడితో నీ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను. నా పెళ్లి విషయం నాకు చెప్పకుండా ఎందుకు నిర్ణయించారు? ఎందుక? కులగోత్రాలు లేని వాడిని, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియని వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని కుప్పిగంత వేస్తున్నావు గనక ఆ తప్పుడు దాని నుంచి నిన్ను తప్పించి నీ బ్రతుకు బాగు చేయాలని అర్జెంట్ గా ఈ సంబంధం నిశ్చయించాను. అర్థమైందా? నానా, ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఊళ్ళో వాళ్ళ అంగీకారం మీద ఆధారపడి నేను కూర్చోను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. అర్థమైందా? నమస్కారం. 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 ఏమిటి యూనిఫార్మ్లో వచ్చేసారు? అవును, ముహూర్తం మించిపోతుందేమోనని ఇంటికి వెళ్లకుండా ఇటే వచ్చేసాను. దయచేయండి, దయచేయండి. అమ్మాయి రాణి. ఆగండి. ఆపండి. ఇంకా చెప్పేది, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కూతురు పెళ్లి ఆపడానికి నువ్వెవడమయ్యా? నేనెవరైతే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, జరగనివ్వను కూడా. ఏమిటయ్యా, శుభవాని పెళ్లి జరుగుతూ ఉంటే ధరణవని అంటావు. నీకే సంబంధం ఆపడానికి? చెప్పండి ఎస్పీ గారు, చెప్పండి. ఆనందంగా పెళ్లి జరిగే ఈ పెళ్లి మండపంలోకి వచ్చి అడ్డుపడి ఆపే హక్కు నీకు లేదు. ఆనందంగా జరుగుతున్న పెళ్లిని మీరంటే సరిపోదు. పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు అనాలి. ఆవిడికి ఆనందంగా లేదు ఈ పెళ్లి. మిస్టర్, కన్నవాళ్ళ ఒప్పందంతో జరిగే ఈ పెళ్లిని నువ్వు వచ్చి ఆపాలనుకోవడం చట్టరీత్యా నేరం, తెలుసా? ఏది నేరం?
ఒకసారి పెళ్లి అయిపోయిన ఆడపిల్లకి పెళ్లి చేయడం మరింత నేరం. అది మీకు తెలుసా? మీకు తెలుసా? ఆమెకి ఇదివరకే పెళ్ళయింది. ఆమె భర్త నేనే. ఆ మెళ్ళలో 3 ముళ్ళు వేసింది కూడా నేనే. రాణి కమయా, ఏం భయపడతామే? చూపిస్తాడే, చూపించు. ఎస్పీ గారు, కట్టుకున్న భార్యని భర్త చేపట్టి తీసుకెళ్ళటం మీ చట్టరీత్యా నేరం కాదనుకుంటారు? గుడ్ బై మామగారు.